వెళ్ళే దారి అంతా ఆటంకాలైతే దారిని మార్చి సాగిపోవాలి. అంతేకాని ఆటంకాలు తొలగిపోతాయని వేచి చూస్తూ ఉంటే సాగే కాలం మీకోసం ఆగదు. అవసరం ఊరికే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. మీ గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారన్నదే ముఖ్యం. మీ జీవితం మీదే. మీకు వచ్చే కష్ట నష్టాలు మీరే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మీ చేతుల్లోనే ఉంది. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఈ రోజుల్లో. నీ స్నేహితుడు నిన్ను కొట్టిన చెంపదెబ్బలో నిజాయితీ ఉండొచ్చు. నీ శత్రువు మంచి మాటల్లో కూడా కుట్ర కోణం దాగి ఉండవచ్చు. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళని హేళన చేయకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. మీది కాని పెద్ద బంగ్లాలో బలవంతంగా ఉండటం కన్నా మీదైన పూరి గుడిసెలో స్వేచ్ఛగా బ్రతకటం ఎంతో ఉత్తమం. నిన్నెవరూ నమ్మటం లేదని బాధపడటం కన్నా ఎవరిని నమ్మించవలసిన అవసరం నీకు లేదనుకుంటేనే ప్రశాంతంగా బ్రతకగలవు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకుని నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. అందుకే మీ మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేవిలా కాకపోయినా బాధ పెట్టేవిలా ఉండకూడదు. కాలం ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో ఎవరికీ తెలియదు. లేకుంటే రాత్రికి రాజ్యాన్ని పొందవలసిన రాముడికి ఉదయాన్నే వనవాసం వచ్చేది కాదు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను, భర్త, పిల్లలను, పేరు ప్రతిష్టలను సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవటం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యం ఒక్కటే. మాట నిత్యం లాంటిది. ఎత్తుకు తీసుకొని పోగలదు, లోతులోనూ పడేయగలదు. నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీపై నిందలు మోపుతున్నారని ఎప్పుడూ బాధపడద్దు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీపై ఎన్ని నిందలు పడ్డా మౌనంగా ఉండు. మంచివారికి నిందలు సహజం. నీ మౌనం ఎంత పవర్ఫుల్నో టైం వచ్చినప్పుడు అదే తిరిగి వారికి సమాధానం చెబుతుంది. అలలు ఎగిసినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టమేమీ ఉండదు. అలాగే మీ వెనుక ఎవరిన్ని పనికిరాని మాటలు మాట్లాడినా మీకు వచ్చే నష్టమేమీ ఉండదు. నీ ఎదురుగా నిల్చొని నీ మొహం చూసి నీ గురించి మాట్లాడటం చేతకాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అలాంటి వారెప్పుడు జీవితంలో వెనకే ఉంటారు. మీరేంటో మీకు తెలుసు. మూర్ఖులందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే వారికి చెడుకి మంచికి తేడా తెలియదు కాబట్టి. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించలేరు. సమయం అన్నిటినీ మార్చేస్తుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్ళు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో. జీవితం అనే ఆఖరి పేజీ ఎవరికీ తెలియని సమాధానమే జీవితం. ఏ తప్పు చేయను అని బాధ పెట్టి సంతోషపడటం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నీ ఖాతాలో పడుతుంది. అది నువ్వు అనుభవించక తప్పదు. విర్రవీగేవారిని విర్రవీగనివ్వు.
హేళన చేసేవారిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు. మనసు ఏకాగ్రత కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం పొందలేవు. హేళన చేసి నవ్వేవాళ్ళని నవ్వని, మాటలతో మనసు గాయం చేసేవాళ్ళని చెయ్యని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికి నచ్చితే చాలు. సంస్కారమే స్థిరాస్తి. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏది? ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపు మళ్లిస్తుంది. అదే ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలని కలుషితం చేస్తుంది. మట్టిలో ఎన్ని మలినాలున్నా దానితో విగ్రహం చేశాక దానిలో మీ ఇష్ట దైవాన్నే చూస్తారు. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మీరు ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి. సముద్రాన్ని చూడగలరు కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేరు. అలాగే మనుషులను చూస్తారు కానీ వారి మనసులో ఏముందో చూడలేరు. సంపదకు కోలమానం డబ్బు ఒక్కటే కాదు, జ్ఞానం, వ్యక్తిత్వం కూడా విలువ కట్టలేని సంపదలే. డబ్బు పంచితే తరిగిపోతుంది, జ్ఞానం పంచే కొద్దీ పెరిగిపోతుంది. నీ వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. అహంకారాన్ని జయించటం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్లే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకొనివ్వవు, సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. కాబట్టి ఈ 2 వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. కోపంతో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది. సత్య మార్గంలో నడిచేవారే సంపన్నుడు. రేపటి పనిని ఈరోజే చెయ్యాలి. స్వయం కృషితో జీవించు. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు. అప్పుడు అందరూ నీ అభిమానులే. ఈ లోకంలో బ్రతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకులపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించే మనుషులే ఎక్కువైపోతున్నారు. జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో నీకు తోడు రారని తెలుసుకోవాలి. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేరని తెలుసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకోవాలి. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గటం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతారు, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటారు. కోపం, ఇష్టం, కష్టం, నష్టం, మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్నీ మానవ జీవితంలో వచ్చి వెళ్ళే బంధువులు లాంటివి. ఎప్పుడు ఒకచోటనే ఉండిపోవు, వస్తాయి, వెళ్తాయి. ఎవరికి ఎప్పుడూ భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వేదంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. పెరట్లో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు. అలాగే వంచన చేసేవారు ఎదిగినంత తొందరగా మంచివారు ఎదగలేరు. మట్టి కలిపితే ఇటుకలా మారుతుంది. ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత ప్రాణం ఉన్న మనుషులకు లేదు కదా. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మీరు ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మీ తరం కాని పని. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, మీ చేతిలో ఏమి లేనప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. ఒకరు మీకు మంచి సలహా ఇస్తున్నారంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసని కాదు, మీరు చేస్తున్న పని గతంలోనే చేసిన అనుభవం ఉన్నవాళ్ళని. నీకు మేలు చేసేవారికి నువ్వు కీడు చేస్తే కాలం చూస్తూ ఊరుకుంటుందా? నీ కీడు నీకిచ్చేయదు. ఒక వ్యక్తి విలువ అతను పొందేదాన్ని బట్టి కాదు, అతను ఇచ్చేదాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కొన్ని బంధాల్ని మెప్పించలేరు, మరికొన్ని బంధాల నుండి తప్పించుకోలేరు. ఇదే జీవితం అంటే. నువ్వు బాగున్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో అందరికీ తెలుస్తుంది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలుస్తుంది. నవ్వుతూ ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు.
బాధలో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమతో ఉన్నవారు చనువుగా మాట్లాడతారు. కోపంతో ఉన్నవారు కేకలు వేస్తూ మాట్లాడతారు. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు. అసూయతో ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. జీవితం ఎంతో అందమైనది. దాన్ని ఇంకా అందంగా మలుచుకునే శక్తి మీలో ఉంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం అనర్థాలకు దారితీస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకో, కానీ నీకు మించిన సహాయం నిన్ను కష్టాల పాలు చేస్తుంది. ఎంత ధర పెట్టినా కొనలేవు, తిరిగి సంపాదించుకోలేవు. స్వచ్ఛమైన ప్రేమని సంపాదించు. నీకంటే గొప్పవారు ఇంకెవరు ఉండరు. లోకాన్ని అర్థం చేసుకొని ఆలోచించుకొని నడుచుకో. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండవలసింది ఓర్పు, సహనం మాత్రమే. 1000 గోవుల మంది ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో, అదేవిధంగా మంచి, చెడు, పాపం, పుణ్యం, మీరు చేసే కర్మఫలాలు కూడా అలాగే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించటం, సాధించటం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన, రూపాయినా శాశ్వతం కాదు. నీలోని మంచితనమే శాశ్వతం. పాపం పండే వరకు శిక్ష పడదు. విధిరాతను ఎవరూ తప్పించలేరు. చెడ్డవారు ముందెన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకెదిగినా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూటగట్టుకుంటారు. మంచివారికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాలనే మూటగట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.